ఎక్కడ సంపద ఉంటుందో ఆ సంపదను చూచేటటువంటి శక్తి సర్పాలకు ప్రత్యేకం. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను. వేదములో ఉండే ఈ మంత్రభాగం యావత్తు సృష్టి అంతా కూడా సర్పముల చేత పరివేష్టింపబడి ఉన్నది, రక్షింపబడుతున్నది అంటూ తెలియజేస్తుంది. సమస్త దేవతలని మనం గమనించినట్లయితే శివుడు నాగాభరణుడు, విష్ణుడు నాగశయనుడు, బ్రహ్మ చతురాననుడు తన 16 చేతులతో దర్శనమిచ్చినప్పుడు వారి చేతులలో కూడా సర్పం ఉంటుంది. సమస్త దేవతలని మీరు చూచినప్పుడు ఆ దేవతలకు సంబంధించిన విశేష రూపంలో వారి చేతులలో సర్పం ఒక ఆభరణం, ఒక అలంకారం. ఈ సర్పం కాలానికి ప్రతీక. ఆషాఢ మాసంలో వర్షములు ప్రారంభం కాగానే వ్యవసాయం పనులు ప్రారంభం చేయడంతో ఈ సర్పాలన్నీ కూడా గ్రామాల వైపు రాకుండా గ్రామ శివార్లలో ఉండేటటువంటి చెట్టు కింద చెదలు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్. కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చీమలు పెట్టిన పుట్టలు ఇలాంటి చోట చలిమిడి, శనగలు, వడపప్పు, పాలు ఇలాంటి వాటిని పోసిన ఎడల వాటిని చూచి ఆ ఆకర్షణతో ఎలుకలు అక్కడికి వస్తాయి. పాములు పాలు తాగవు. ఈ సంగతి ఆయుర్వేదంలో చెప్పబడి ఉన్నది. అసలు సర్పాలలో చాలా కొద్దివి మాత్రమే విషపూరితములు. అవి కూడా మళ్ళీ మనకు ఆయుర్వేద వైద్యంలో అలాగే హోమియో వైద్యంలో చికిత్సా విధానంలో మనం వినియోగిస్తూ ఉంటాం. హోమియో చికిత్సా విధానంలో వినియోగించేటటువంటి సమస్త మందులు అధిక భాగం ఈ విషతుల్యములైన పదార్థముల నుంచే, విషముల నుంచే పొటెన్సీ తగ్గిస్తూ సేకరింపబడినవి అని మనం మరువరాదు. హానిమన్ కనుక్కున్న సులభమైన మార్గం ఇది. ఈ విషయాలు ఏనాడో మన ప్రాచీన వేద విజ్ఞానంలో ఉన్న కారణం చేత మనవారు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విధియ నాటి నుంచే అర్చన చెయ్యాలి అన్నారు. చాతుర్మాస్య ద్వితీయ నాగశయనుడైన శ్రీమన్నారాయణమూర్తిని అర్చించడం ఇది నాగ ఆరాధనకు ఆరంభం.